ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకొని పనిచేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. జూన్ 1లోగా ఆరోగ్య కార్డులను అందజేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల బిల్లులు పేరుకుపోయాయని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. 100 రోజుల్లో బకాయిలను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణను అప్పుల పాలు చేసిన గత పాలకులు ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పగటి కలలకంటున్నారని మంత్రి పొంగులేశారు. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు పునరుద్ధరించాలన్నారు. హామ్ రోడ్లపై హరీష్ రావు విమర్శలు సరికాదని మంత్రి సీతక్క అన్నారు. గ్రామీణ రహదారుల అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్టీసీ విలీనం, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై చర్చించనుంది. ఇవాళ ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. ప్రజా దర్బార్లో పాల్గొనున్నారు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నిరుద్యోగులను సీఎం రేవంత్ మోసం చేస్తున్నారన్నారు హరీష్ రావు. చిల్లర మాటలు మాని జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. ఇవాళ తెలంగాణ బీజేపీ సన్నాహక సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సెక్రటేరియట్లో ఆర్థిక మంత్రి కార్యాలయం ముందు పోలీసులు కాపలా కాసే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా, ఫ్యూచర్ సిటీ తప్ప తెలంగాణ ప్రజలు కనిపించడం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. తాను కూడా ఓట్ చోరీ బాధితుడినని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ చోరీ వల్లే తాను ఓడిపోయానన్నారు. స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన నమ్మక ద్రోహానికి క్షమాపణే లేదని తాటికొండ రాజయ్య మండిపడ్డారు. తన తండ్రి కేసీఆర్ ను తాను ఎప్పుడూ తిట్టలేదని, తాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విమర్శించానని కవిత అన్నారు. కవిత ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారారో అందరికీ తెలుసన్నారు ఎమ్మెల్యే వివేకానంద. కేసీఆర్ పై మాట్లాడి కవిత విలువలను కోల్పోయారన్నారు. హుస్నాబాద్ ను విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, పరిశ్రమలు, పర్యాటకంగా అభివృద్ధి చేయడం తన ధ్యేయమని మంత్రి పొన్నమన్నారు. గోల్కొండ ప్రాంతంలో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి అధికారులు హాజరు కాకపోవడంపై కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 10న తెలంగాణకు ప్రధాని మోదీ రాబోతున్నారు. మీటింగ్ కి జనాగ్రహ సభ అంటూ తెలంగాణ బీజేపీ నేతలు పేరు పెట్టారు. కేంద్రం సూచనలతో పేరు తొలగించారు. శస్త్రచికిత్స చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు జరుపుతామన్నారు మంత్రి నారాయణ. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ మహానాడు కోసం స్థలాలు పరిశీలించారు. విశాఖపట్నంలో ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కి అనుమతి లభించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మత్స్య సాగరమాల పథకంతో సానుకూల ఫలితాలు వస్తున్నాయని మత్స్యకారులు చెప్తూ ఉండడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇవాళ ఆకివీడిలో రామాలయ పునర్నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ రఘురామ శంకుస్థాపన చేయనున్నారు. ₹1 కోటి అంచనాతో ఆలయం నిర్మిస్తున్నారు. ఆకివీడు రామాలయం వ్యవహారంలో హైకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. 2 ఏళ్లలో ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా అని విడుదల రజని ప్రశ్నించారు. కూటమి పాలన పబ్లిసిటీ ఫుల్, పనితీరు నిల్ అన్నట్లుగా ఉందని విమర్శించారు. ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై మాట్లాడడం లేదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజలే దేవుళ్లను ఎన్టీఆర్ నమ్మారని గుర్తు చేశారు. శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిచిపోయింది. అటవీ శాఖ చెంచు డ్రైవర్ల మధ్య వివాదం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా జెడ్పీ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. మంత్రులు, అధికారులు ఎందుకు రాలేదని ఎమ్మెల్సీ మాధవరావు ప్రశ్నించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో అన్నా క్యాంటీన్ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు.
నిర్మల్ జిల్లాలో వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట తగలబడిపోవడానికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా దొండపాడులో కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని తెలంగాణ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఓఆర్ఆర్ మీద వరుస ప్రమాదాలపై డీజీపీ సివి ఆనంద్ సమీక్షించారు. ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల వేగ నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. మచిలీపట్నంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గ్రీన్ స్పాట్ల అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తామన్నారు కమిషనర్ శ్రీజన. హోర్డింగ్లు, ఫ్లెక్సీలపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ జిల్లా డబ్బాకులపల్లిలో 30 ఎకరాల్లో మొక్కజొన్న పంట తగలబడిపోయింది. దాదాపు 800 క్వింటాళ్ల మొక్కజొన్న తగలబడిపోయిందని రైతులు తెలిపారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా పుట్టపర్తి సత్యసాయి ప్రశాంతి నిలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో బౌద్ధ మతస్థులు వచ్చి ప్రార్థనలు చేశారు. నివాస గృహాల వైపు తాము వెళ్లడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు హైడ్రా 2093 ఎకరాల భూమిని కాపాడిందని వివరించారు. అన్నమాచార్య 618వ జయంతి వేడుకలు తాళ్లపాక, రాజంపేటలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ నెల 8 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో కార్చిచ్చు వ్యాపించింది. గూడూరు సమీపంలో మంటలకు అడవి తగలబడిపోయింది. యువతకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే అనర్థాలపై జీడిమెట్ల పోలీసులు అవగాహన కల్పించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గత నెల 7న పట్టపగలు బంగారం దుకాణంలో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఒడిశాలోని గాంజాంకు చెందిన 5గురిని అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో భారీగా రంగురాళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఒక గోదాములో దాచిపెట్టిన క్రిస్టల్ క్వార్ట్జ్ ని స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అనేక గ్రామాల్లోని గుడుంబా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. నాటు సారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్ లో ఓయో హోటల్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. నీతి ఆయోగ్ పూర్తి స్థాయి సభ్యుల నియామకాన్ని ప్రధాని మోదీ ఆమోదించారు. డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ జోరామ్ అనియా నియామకమయ్యారు. లేహ్లో ఏర్పాటు చేసిన బుద్ధుడి పవిత్ర అవశేషాల ప్రదర్శనతో లదాఖ్లో ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి చేయూత లభిస్తుందని ప్రధాని మోదీ కొనియాడారు. శౌర్యం అనేది మన గుర్తింపు, మన స్వాభిమానమైతే సంగీతం మన ఆత్మదర్పమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న అనిశ్చితులను అవకాశాలుగా భారత్ మార్చుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా పిలుపునిచ్చారు. భారతదేశ విపత్తు నిర్వహణ వ్యవస్థలో సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ ఒక పరివర్తనాత్మక చర్య అని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల కారణంగానే వాణిజ్య సిలిండర్ల ధర పెంచాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఇది అంతర్జాతీయ సమస్య అన్నారు. మహిళలపై బీజేపీ గౌరవం షరతులతో కూడిందని, ఎప్పుడైతే వాళ్ల అధికారాన్ని మహిళలు ప్రశ్నిస్తారో ఆ గౌరవం మాయమైపోతుందని రాహుల్ గాంధీ విమర్శించారు. పుణేలోని 4 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య మానవత్వంపై మచ్చ అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. నిందితుడికి మరణశిక్ష పడేలా చూస్తామన్నారు. పుణేలో దారుణానికి పాల్పడిన వ్యక్తిపై ఇప్పటికే 2 కేసులుంటే అతను బెయిల్పై బయటికి ఎలా ఉన్నాడని సుప్రియా సూలే మహారాష్ట్ర సర్కార్ను ప్రశ్నించారు. గడిచిన 2 నెలలుగా జరిగిన 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బెంగాల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా 165 మంది అదనపు కౌంటింగ్ పరిశీలకులు, 77 మంది పోలీసు పరిశీలకులను నియమించింది. స్ట్రాంగ్ రూముల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తూ ఉండడంతో కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 200కు పైగా సీట్లలో విజయం సాధించామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీ శ్రేణులకు తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లతో సీఎం మమతా బెనర్జీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి స్టాక్ మార్కెట్ ను తప్పుదో పట్టించే ప్రయత్నం అని తెలిపారు. బెంగాల్లోని డైమండ్ హార్బర్, మగ్రాహాత్,
అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఓటు వేయలేదన్న కోపంతో తమను బెదిరిస్తున్నారని స్థానికులు తెలిపారు. బెంగాల్లోని ఫాల్తా నియోజకవర్గంలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 24న ఫలితాలు వెల్లడించనున్నారు. పని ద్వారా బీజేపీ మళ్లీ గెలవలేదు కాబట్టే చోరీ ద్వారా తనను కాపాడుకుంటోందని అసోం పీసీసీ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. స్ట్రాంగ్ రూమ్స్ నిర్వహణలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తాను గౌహతి వచ్చానని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. తమిళనాడులో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లలో భద్రతను బలోపేతం చేయాలని టీవీకే పార్టీ డిమాండ్ చేసింది. సమన్వయంతో నిర్వహించిన అంతర్జాతీయ ఆపరేషన్లో దేశం విడిచి పారిపోయిన ఇద్దరిని సిబిఐ స్వదేశానికి తీసుకొచ్చింది. వాణిజ్య సిలిండర్ల ధరను పెంచడంపై కేరళ పాలక్కాడ్లోని హోటల్ సంఘం నిరసనకు దిగింది. సిలిండర్లకు పూలదండ వేసి ప్రదర్శన నిర్వహించారు. గుజరాత్ సూరత్ లో నిర్వహిస్తున్న మ్యాంగో ఫెస్టివల్లో రసాయన రహితంగా పండించిన మామిడి పళ్లను ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో వరుణ్ సందేశ్ నా వైఫ్ మిస్సింగ్ పేరుతో ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ వివాహం ఇటీవలే ఘనంగా జరిగింది. నిన్న జరిగిన రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. మేము కాపులం సిరీస్ ఫస్ట్ లుక్ విడుదలైంది. వికట కవి డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయారు. హర్షవర్ధన్ రామేశ్వర్ నుంచి తప్పించి తమన్ను తీసుకున్నారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీ20 క్రికెట్లో 50,000 పరుగులు చేసిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్రకెక్కింది. 308 మ్యాచ్ల్లో ఈ రికార్డు సాధించింది. ఇవాళ మధ్యాహ్నం 3:30 ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.